హే గైస్ వాట్సాప్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసరికి అయితే సూపర్ బైక్ని అయితే రివ్యూ చేయబోతున్నాము. కేటీఎం సూపర్ డ్యూక్ 1290R. సో కంపేర్ టు ఓల్డర్ వర్షన్ ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, సో దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ ఇలాంటి కంటెంట్ అయితే మీరు మిస్ కారు. అండ్ ఫస్ట్ ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే దీని అయితే బీస్ట్ అని పిలుస్తారు, బీస్ట్ 3.0 అని చెప్పేసి. అండ్ దీంట్లో సరిగ్గా అయితే టోటల్గా 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఆరెంజ్ అండ్ బ్లాక్. అండ్ ఇదైతే టార్క్ బీస్ట్ అని పిలుస్తారు. సో అమేజింగ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది లోవర్ ఆర్పిఎంలో కూడా. సో మీరు కార్నరింగ్ చేస్తున్న, లో స్పీడ్స్లో ఉన్న, స్ట్రీట్స్లో ఉన్న కూడా ఆర్పిఎం అండ్ టార్క్ అయితే ఎక్స్ట్రీమ్లీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు ఏ ఆర్పిఎంలో ఉన్న, లోవర్ ఆర్పిఎం ఆర్ హైయర్ ఆర్పిఎం, సో అమేజింగ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇదైతే ఫ్లెక్సిబుల్ ఉంటుంది బైక్ అయితే. సో మన కంట్రోల్లో ఉంటుంది, మనం చెప్పినట్టు వింటుంది. అండ్ దీనిలో కార్నరింగ్ ఏబిఎస్ కూడా ఉంది. అండ్ చాలా మందికి తెలీదు, కేటీఎం ఇంట్రడ్యూస్ చేసింది కార్నరింగ్ ఏబిఎస్ ని. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే 60 లీన్ యాంగిల్ సెన్సర్స్ అయితే యూజ్ చేస్తారు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ దీని అయితే అల్టిమేట్ స్పోర్ట్స్ నేక్డ్ బైక్ అని అయితే పిలుస్తారు. ఏరోడైనమిక్ గా డిజైన్ చేస్తారు. కంపేర్ టు ఓల్డర్ వర్షన్ 90% ఆఫ్ ద బైక్ ఇస్ న్యూ. సో చాలా చేంజెస్ అయితే చేశారు. అండ్ ఈ బైక్ కి క్రెడిట్స్ వచ్చేసరికి అయితే ఇంజనీర్స్కి వెళ్తుంది. సో వాళ్ళైతే సూపర్ గా డిజైన్ చేశారు బైక్ని అయితే. సో దీంట్లో అయితే ఆల్ న్యూ చాసీ అయితే యూజ్ చేశారు, న్యూ ఫ్రేమ్ అండ్ న్యూ స్టైలింగ్. అండ్ ఇది వచ్చేసరికి అది నేక్డ్ బైక్. సో చాలా మందికి నేక్డ్ బైక్ అంటే తెలుసు, కొంతమందికి తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నేక్డ్ బైక్ వచ్చేసరికి అయితే 2 టైర్స్ అండ్ ఇంజన్, అంతే. ఇంజన్ అండ్ టైర్స్ ని కనెక్ట్ చేసేది చాసీ. సో చాసీ విత్ ఇంజన్ అండ్ 2 టైర్స్, సో దాన్ని అయితే నేక్డ్ బైక్ అంటారు. అండ్ కార్నరింగ్స్లో అయితే ఒకవేళ మనం డ్రైవ్ చేస్తే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి ఈ బైక్ నుంచి. సో ఏరోడైనమిక్గా డిజైన్ చేశారు, లైట్ వెయిట్ అండ్ బీస్ట్ అని చెప్తున్నారు, టార్క్ బీస్ట్ అని చెప్పేసి. సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది బైక్. సో మనకు నచ్చినట్టు అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదైతే దాని చాసీ అండ్ బాడీ గురించి. సో ఇప్పుడైతే ఫీచర్స్ వైజ్ మాట్లాడుకుంటే, అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో దీంట్లో ఇంజనీర్డ్ వర్క్ వచ్చేసరికి అయితే ఎయిర్ ఇంటేక్ వచ్చేసరికి అయితే హెడ్ లైట్ సెంటర్లో పెట్టారు, లైక్ యాజ్ యూ కెన్ సీ ఇన్ ద సెంటర్. సో ఇదైతే కంబషన్లో అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ సైడ్స్లో కానీ కింద కానీ పెడితే మాత్రం ఎయిర్ అంత ప్రెషర్ అయితే పడదు ఎయిర్ ఇంటేక్స్ పైన. సో ఎయిర్ అయితే అంత ప్రెషర్తో వెళ్ళదు లోపలికి. సో హెడ్ లైట్ మిడిల్లో పెట్టారు కాబట్టి ఏరోడైనమిక్గా డిజైన్ చేశారు. అండ్ ఫస్ట్ వచ్చేసరికి హెడ్ లైట్ ఉంటుంది ఫ్రంట్లో. సో ఎయిర్ అయితే ప్రెషర్తో లోపలికి వెళ్తుంది అండ్ కంబషన్ అయితే ఈజీగా జరుగుతుంది. సో ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిందే ఇంజనీర్స్ని. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే డిజైన్ వైజ్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. సో మ్యాక్సిమం వెయిట్ అయితే తగ్గించేశారు. సో ఇదైతే ఏరోడైనమిక్ అండ్ ట్రాక్ పర్పస్ అండ్ స్ట్రీట్ పర్పస్ అయితే దీన్ని చేశారు. సో మ్యాక్సిమం వెయిట్ అయితే డిక్రీజ్ చేశారు. సో మీరు ఇంజన్ పైన కూడా కట్స్ చూడవచ్చు. సో అల్యూమినియం అలాంటివి అయితే చాలా తగ్గించేశారు. ఇంజనీర్స్ అయితే చాలా వర్క్ చేశారు. అండ్ దీంట్లో ఎగ్జాస్ట్లోనే 1 kg ఆఫ్ వెయిట్ అయితే తగ్గించారు. సో సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఎక్స్ట్రీమ్లీ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 60 లీన్ యాంగిల్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది కార్నరింగ్స్లో. అండ్ ఏబిఎస్ వచ్చేసరికి అయితే బర్మో స్టైల్ మోనో బ్లాక్ క్యాలిపర్స్తో వస్తుంది అండ్ ఆరెంజ్ ఫ్రేమ్తో వస్తుంది. సో దీనిలో అయితే 2 కలర్స్ చెప్పాను, ఆరెంజ్ వైట్ అండ్ బ్లాక్ వైట్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ చూడ్డానికి అయితే సూపర్గా ఉంది బైక్ అయితే. సో సస్పెన్షన్ వైజ్ మాట్లాడుకుంటే డబ్ల్యూడి అపెక్స్ 48mm ఫోక్స్తో వస్తుంది ఫ్రంట్ టైర్. సో రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి అయితే మోనోషాక్ సస్పెన్షన్ లింకేజ్తో వస్తుంది. సో ఇదైతే స్ప్రింగ్ లింకేజ్కి అయితే కనెక్ట్ అవి ఉండదు. రీజన్ వచ్చేసరికి అయితే సస్పెన్షన్ వెయిట్ అయితే ఈ స్ప్రింగ్ పైన పడకుండా ఉండడానికి. సో ఇదైతే ఒక ఇంజనీర్డ్ వర్క్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో సరికి అయితే టీఎఫ్టీ డిస్ప్లే అండ్ దీంట్లో సరికి అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేటర్ చెప్తాను. సో ఇదైతే దీని బాడీ డిజైన్ అండ్ అప్డేట్స్ గురించి. సో ఇప్పుడైతే దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ ఇంజన్ వచ్చేసరికి అయితే లిక్విడ్ కూల్ 2 cylinder 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ 1301cc ఇంజన్తో వస్తుంది. అండ్ 1300cc అంటే సూపర్ బైక్ ఇదైతే. అండ్ దీంట్లో మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి అయితే 179.4 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 140 Nm ఆఫ్ టార్క్. సో అరౌండ్ 180 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 140 Nm ఆఫ్ టార్క్.
సో సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసరికి అయితే డిస్క్ బ్రేక్తో వస్తుంది. సో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసరికి అయితే 320 mm డిస్క్ అండ్ రియర్ వచ్చేసరికి అయితే 240 mm ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే మేజర్ పార్ట్ వచ్చేసరికి అయితే ఫ్యూల్ ట్యాంక్. సో మీరు చూడొచ్చు ఫ్యూల్ ట్యాంక్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో 16 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీతో వస్తుంది. అండ్ లైటింగ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, ఫ్రంట్ లైట్ గురించి అండ్ ఫ్రంట్ లైట్ అండ్ రియర్ లైట్. సో ఈ బైక్లో మొత్తం ఎల్ఈడి యూజ్ చేస్తారు, హాలోజన్స్ బల్బ్స్ లాంటివి ఏమి ఉండవు. సో ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ ఎల్ఈడి రియర్ ల్యాంప్ వస్తుంది అండ్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్. సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 835 mm. సో అరౌండ్ 5.6 to 5.7 అబౌవ్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు ఈ బైక్ని. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి అయితే 160 mm అండ్ దీని వెయిట్ వచ్చేసరికి అయితే 180 kgs. సో చాలా రెడ్యూస్ చేసామని చెప్తున్నారు కేటీఎం వాళ్ళు అయితే. సో వీళ్ళైతే చాలా ఇంజనీర్ వర్క్ చేసి 189 kgsకి అయితే తీసుకొచ్చారు. సో అప్రిషియేట్ చేయాల్సింది. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి అయితే అరౌండ్ 12,50,000 అయితే ఉంది ఇండియన్ రూపీస్. సో 48 minutesలో 500 units అయితే సెల్ అయిపోయాయి ఇండియాలో. సో ఇదైతే లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఓన్లీ 500 units అయితే సెల్ చేశారు ఇండియాలో. అండ్ విత్ ఇన్ 48 minutes 500 బైక్స్ అయితే సెల్ అయిపోయాయి. సో దీని మీద ఎంత ప్యాషనేట్గా ఉన్నారో తెలుస్తుంది యూత్ అయితే. సో ఆల్రెడీ తెలిసిందే కేటీఎం బైక్స్ అంటే చాలా మందికి ఇష్టం, ఆరెంజ్ లవర్స్. సో ఆరెంజ్ థీమ్ అయితే వర్కౌట్ అవుతుంది కేటీఎంకి. అండ్ ఈ రోజుకైతే ఇది వీడియో. సో మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా మీకు నచ్చిన బైక్ రివ్యూ చేయాలంటే మాత్రం కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్లీ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.